నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో అకస్మాత్తుగా చనిపోయిన చిక్కం రవీందర్ భార్య అయిన చక్రం శ్రీదేవి, కట్కూరి ఐలమ్మ వారి కుమారుడైన కట్కూరి రాములు వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జిరుగుల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టెంగలపల్లి రమేష్ కి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం యువసేన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టెంగలపల్లి రమేష్ మాట్లాడుతూ మానవత్వంతో భగవంతుని యొక్క ఆశీస్సులతో నిరుపేద కుటుంబాలకు సాయం చేయాలనే సంకల్పంతో యువసేన పేరుతో ఈ కార్యక్రమానికి మండలంలోని ఉన్నటువంటి గ్రామాలలో చనిపోయినటువంటి నిరుపేద కుటుంబాలకు 50 కిలోల బియ్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నానని, పొన్నం యువసేన పేరుతో నిరంతరము మండలంలో కొనసాగుతుందని, సహాయం చేయడానికి ఎల్లవెల్లలా ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో దండపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోపల్లి సంపత్, ప్రధాన కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్, లీగల్ సెల్ సభ్యులు గడ్డం విష్ణువర్ధన్, ఉప్పల గంగాధర్, రాణా ప్రతాప్, పోలాటి రాజేశ్వరరావు, గొట్టి శంకర్రావు, నాగరాజు, రాజమౌళి, తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందరినైనా నప్పించే నాకు వీలైనంత వరకు చేస్తాను తప్పకుండా సాయం మీరు అదేదో విగ్రహం పెడతాను కలుస్తా. నా నెంబర్ సంపదన్నా భూపాల్ బిల్ల ఏమైనా పని ఉంటే ఏ పని అయినా మీకు అక్కడ ఫోటో కూడా బాగా పెట్టిన ఎప్పుడు మాట్లాడలేక ఎప్పుడు మాట్లాడే అంతే అందరితో మైకేనా చాలాసేపు అయితే అంతేనా మీరు రాను నేనేమలేమా రాడు రాములు ఫోటో ఈ దారా ఇగో బియ్యం తెచ్చిండు సార్, బియ్యం ఇద్దరు దారా నీకు